ఎవ్రీవన్. ఏంటి మళ్ళీ ఏదో ట్రావెలింగ్ వీడియో పెడుతుంది అని అనుకుంటున్నారా? అవును, ఏంటి ట్రావెలింగ్, ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్తాను, వినండి. అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా, మనకి ఎన్ని లగేజెస్ ఉన్నా కానీ ఇలాంటి సంచి మాత్రం మన ప్రతి జర్నీలోనే కావాలి. గోదావరి కదా. యాక్చువల్లీ మేమంతా విలేజ్కి వెళ్తున్నాం అనమాట. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాం కదా. సో విలేజ్లో జాతర ఉంది అని చెప్పేసి, జాతర కూడా పోస్ట్పోన్ అయింది ఈ మండేకి. సో అందుకోసం అని చెప్పేసి మొత్తం అందరం వెళ్తున్నాము. మోస్ట్లీ మా విలేజ్లో ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్లో మేమున్న సరౌండింగ్స్లోనే ఉన్నారనమాట. సో ఇంక అందరూ ఒకటేసారి వెళ్తున్నాం, బట్ బస్సెస్ మాత్రం వేరే వేరే బస్సెస్ అనమాట. ఇక్కడైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. బస్ అయితే వచ్చేసింది. ఇంకా మా అత్తయ్య మేమంతా యాక్చువల్లీ మేము బస్సు 10:30 అనుకున్నాము, బట్ బస్ ఏంటంటే 10 o'clockకే వచ్చేసింది అనమాట. సో దానివల్ల మాకు కొంచెం అంత టెన్షన్ అయిపోయింది. ఫస్ట్ మేము వచ్చేసాము, మళ్ళీ మేము వెనకాల మా చిన్న అత్తమ్మ వీళ్ళంతా వచ్చారనమాట. ఇక్కడ మా చిన్ని ఒకటి చెప్తుంది, వినండి. మేము మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్నాం, బట్ యా షీ ఈజ్ నో మోర్. బట్ మా అమ్మమ్మ ఆనందం కోసం వెళ్ళి అక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఇదైతే చాలా ఎమోషనల్. ఎందుకు అని అంటే ఇప్పుడైతే అమ్మమ్మ లేరు, ఎక్స్పైర్ అయ్యారు. సో అమ్మమ్మ ఏంటంటే ఉన్నన్ని రోజులు మీరన్నా వచ్చి ఇక్కడ ఫెస్టివల్స్ ఏమన్నా ఉంటే అందరూ సంతోషంగా ఉండండి అని చెప్పి ఆమె కోరుకుంటూ ఉండేవారనమాట. సో అందుకోసం అమ్మమ్మ హ్యాపీనెస్ కోసం మేమంతా విలేజ్ స్టార్ట్ అయ్యాము. మా చిన్నత్తయ్య గారు ఇప్పుడు మాట్లాడారు కదా, ఒక స్టంట్ చేశారనమాట. హ్యాండ్ బ్యాగ్ ఇంట్లో మర్చిపోయి వచ్చేసారు. మళ్ళీ బస్సు దిగేసి మళ్ళీ వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వచ్చారనమాట. బస్ మిడిల్లో ఆపేశారు. అంతమంది మమ్మీ ఏంటి ఇక్కడ అంతా మందే గాయస్ అంటున్నాను అనుకుంటున్నారా? మేము మొత్తం 8 members ఉన్నామన్నమాట. సో మా 8 మెంబర్స్కి స్లీపర్స్ బుక్ చేశారు. మొత్తం 4 columns వచ్చేసాయి కాబట్టి మొత్తం అంతా మేమే ఉన్నాం వరుసగా. మొత్తం కింద స్లీపర్స్ అన్నీ మావి ఉన్నాయన్నమాట. సో అందుకోసం అని చెప్పి నేను వర్డ్ అయితే యూజ్ చేశాను. అండ్ నాకు ఫస్ట్ జర్నీలో స్లీపర్ అంటే ఫస్ట్ నేను చూసుకునేది మూన్ అనమాట. సో మనకి హాఫ్ మూన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో నేను అందుకే మూన్ అయితే క్యాప్చర్ చేశాను. ఇంకా మార్నింగ్ రాగానే రావులపాలెం సైడ్ రాగానే అక్కడైతే పువ్వులు అయితే అమ్ముతున్నారు. సో మా అత్తమ్మ వాళ్ళు అయితే పువ్వులు తీసుకున్నారనమాట, కనకాంబరాలు ఇంకా మల్లెపూలు. బికాజ్ జాతర ఉంది కదా, పువ్వులు లేకుండా జాతర ఎలా కంప్లీట్ అవుతుంది చెప్పండి. సో దానికోసం అనమాట. ఇక్కడ మా చిన్నత్తయ్య గారు చెప్తున్నారనమాట రావులపాలెం పువ్వులు ఇవి అని చెప్పి. బట్ బస్ జర్నీలో ఉన్నాం కదా, సో దానివల్ల వాయిస్ అయితే రావట్లేదు. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మొత్తం 8 మెంబర్స్కి 7,000 పెట్టి టికెట్స్ అయితే తీసుకున్నాం. కానీ అందరూ ఒకటే స్లీపర్లో ఒకటే బెడ్ మీద కూర్చున్నాం అనమాట. కూర్చున్నాం కానీ ఒకటే టెన్షన్, బెడ్ ఎక్కడ కిందకి దిగిపోద్దా అని చెప్పేసి. ఇంకా ఇప్పుడైతే మా ఫేవరెట్ డెస్టినేషన్ అయితే వచ్చేసింది, గోదావరి. మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా గోదావరి. మేము ఎంతైనా గోదావరి మనుషులం కాబట్టి గోదావరి చూడగానే మాకు అదొక ఆనందం వచ్చేస్తుంది అనమాట. సో దానికోసమని నేను కూడా వీడియో క్యాప్చర్ చేసేసాను. మార్నింగ్ క్లైమేట్ అంతా చాలా బాగా అనిపించింది. ఇంకా మా అత్తయ్య గారు అయితే హాయ్ చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. ఆ బ్యాక్ సైడ్ కూర్చున్నారు కదా, ఆయన మా హస్బెండ్ అనమాట. ఆయనకి కొంచెం కెమెరా ఫియర్ ఉంది. సో కెమెరాకి అయితే అస్సలు ఫేస్ చూపించాడు. నేను ఎంత క్యాప్చర్ చేస్తున్నా కానీ ఆ హ్యాండ్ మాత్రం తీయట్లేదు, ఫైనల్గా కూడా తీయలేదు. మా అత్తయ్య అయితే ఇంకా తీపిచ్చేసాడు హ్యాండ్. చూడండి అగో ఎంత ట్రై చేస్తున్నారో తీపేయడానికి, బట్ అస్సలు ఒప్పుకోవట్లేదు, అంత కెమెరా ఫియర్ ఉంది ఆయనకి. ఫైనల్లీ మేమైతే రామచంద్రపురం వచ్చేసాము. చూసారా సార్ డబుల్ యాక్షన్. మార్నింగ్ అత్తమ్మ, ఎక్కడికి వచ్చాం? ఊరు వచ్చేసారా ఫ్రెండ్స్? మా ఊరు మా రామచంద్రపురం వచ్చాం గాయస్. ఇదేనండి మా రామచంద్రపురం. అందరూ అంటూ ఉంటారు ఊరిని వదిలి వెళ్తే చాలా బాధగా ఉంటుంది అని చెప్పి. అదైతే నిజంగా నిజమే. ఎందుకు అని అంటే జాబ్స్ కోసం లేకపోతే మన కెరియర్ కోసం అందరూ విలేజెస్ని వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. మేమందరం ఈరోజు మార్నింగ్ దిగ్గానే ఒక ఫీల్ వచ్చేసింది అనమాట. అరే మన ఊరు వచ్చేసింది, మన ఊరు వచ్చేసాము అని చెప్పేసి. ఇంకా విలేజ్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, విలేజ్ వైబ్స్ ఎట్లుంటాయి, ఆవులు గేదెలు గొర్రెలు అన్నీ ఉంటాయి విలేజెస్లో. సో నాకేంటంటే విలేజెస్కి వస్తే మన విలేజ్ అందాలు చూపించాలి అని చెప్పి నాకు చాలా ఇంట్రెస్ట్ బేసిక్గా. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడున్న గ్రీనరీ అంతా వీడియో తీశాను.
రామచంద్రపురంలో దిగిన తర్వాత అక్కడి నుంచి ఇంటికైతే మేమందరం ఆటో కట్టించుకున్నాం అనమాట. సో ఆటో కట్టించుకొని ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాము. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్ అనమాట. చూడండి ఎంత బాగుందో గ్రీనరీ అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది. సమ్మర్ అంటారు కానీ ఇక్కడ సమ్మర్ ఎఫెక్ట్ కొంచెం ఉంది, బట్ అలానే కొంచెం నేచర్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ మా పల్లెటూరు అందాలన్నమాట. సో ఇక్కడ నుంచి నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళేంత వరకు నాకు ఎంత వీలైతే అంత నేను వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. బికాజ్ నేను ఒక్కదాన్నే కాదు, మా పల్లెటూరు అందాలు మీరు కూడా చూడాలి కదా. సో దానికోసం అని చెప్పి నేను పర్టికులర్గా వీడియోస్ అయితే చేస్తున్నాను. నాకు పెళ్ళైన తర్వాత ఇదే మొదటి జాతర. నేను మా హస్బెండ్ వాళ్ళ ఊర్లో చేసుకుంటున్న మొదటి జాతర అనమాట. సో చాలా ఎగ్జైటెడ్ ఉన్నా నేను. బికాజ్ ఇప్పుడు మేము వెళ్ళేది మా అత్తయ్య వాళ్ళ సొంత ఊరు అనమాట, అంటే అమ్మగారు ఊరు అనమాట. మా అత్తయ్య అండ్ మా చిన్న అత్తయ్య ఆ ఊరికి ఆడపడుచులు అవుతారు కాబట్టి సో వాళ్ళు కంపల్సరీ ఆ జాతరకి అయితే అటెండ్ అవ్వాలి. అందుకోసం అని చెప్పి ఇంకా మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చేసాము, ఒక 8 మెంబర్స్ వరకు. ఇంకా మా మావయ్య వాళ్ళు అయితే ఈరోజు స్టార్ట్ అయ్యి వస్తారనమాట. సో ఈ విలేజ్లో ఉంటున్న వాళ్ళు ఇంకా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరికైతే ఈ వీడియో రీచ్ అవుతుందో సో వాళ్ళందరూ కామెంట్ చేయండి. కుదిరితే మీరందరూ కూడా మా ఊరి జాతరకి అయితే అటెండ్ అవ్వండి. ఈ వీడియో లాస్ట్లో మీకు ఒకటి చూపిస్తాను, మర్చిపోకుండా స్కిప్ కొట్టకుండా అయితే వీడియో చూడండి. ఎవ్రీ విలేజెస్లో గ్రామ దేవత అని అంటారు కదా. సో చాలా అమ్మవార్లు కూడా ఉంటారు. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గ్రామ దేవత ఉంటారు. సో ఆ గ్రామ దేవతని ప్రతి ఒక్కరూ పూజిస్తారనమాట. ప్రతి పొలిమేరలో కూడా ఉంటారు గ్రామ దేవతలు. సో ఈ విలేజ్లో కూడా గ్రామ దేవత ఉన్నారు. సో గ్రామ దేవత ఫెస్టివల్కి ఇప్పుడు మేము వెళ్తున్నాం అనమాట. బిఫోర్ దాట్ మనందరికీ బలంగా ఉండేది ఏంటి, మనకి బలాన్ని ఇచ్చేది, ధైర్యాన్ని ఇచ్చేది ఎవరు చెప్పండి? వస్తుంది ఇప్పుడు మీకు, ఆంజనేయ స్వామి అనమాట. సో ఈ ఊరికి పొలిమేరలో ఎంట్రన్స్లోనే ఉంటుంది పెద్ద విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం. చూడండి ఎంత బాగున్నారో. చూసారు కదా. మా ఈ జర్నీ ఎవరికైనా నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరి సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.